సార్ ఈ రోజున తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ జరిగింది అనేది సిట్ నివేదిక ఆల్రెడీ స్పష్టం చేసింది. ఆల్రెడీ ఇప్పుడు ఏకసభ్య కమిటీ దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తుంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా దాన్ని సైడ్ ట్రాక్ చేయాలి. లేకపోతే ఏదో ఒక చేయాలని చెప్పేసి గతంలో జరిగిన ఘటనలు గాని, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనల మీద గాని మీ అభిప్రాయం సామాన్య భక్తుడిగా? ఇప్పుడు సామాన్య మానవుడిగా నేను చెప్తున్నాను. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవం. అది దాన్ని కప్పిపుచ్చడానికి అది ఎప్పుడు ఇయ్యాలి కాదు, రేపటికైనా వచ్చి ఆ తీర్పు అనేది వచ్చింది కాబట్టి వాళ్ళకి అనుమానం వచ్చి ఆ విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు వాళ్ళు. అసలు ఏనాడైనా సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఎప్పుడన్నా ఫ్యామిలీలతో గుడికి వచ్చి దర్శనం చేసుకున్న పాపాన్ని ఎప్పుడన్నా ఉన్నాయా? ఇంకొక ఏంటంటే ప్రసాదం ఇస్తే తీసి పక్కన తిడిపి పారేశారు వాళ్ళు. ముఖ్యమంత్రి గారి నుంచి టీటీడీ బోర్డు చైర్మన్లు కానీ, ఆ కమిటీలో మెంబర్లు కానీ. అంటే వాళ్ళకి హిందూ దాని మీద ఎంత నైతికత ఉందో అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. ఇంకా కల్తీ జరగలేదని ఎట్లా అనుకుంటాం మనం? ఈ విషయాలు గమనించండి. ఇప్పుడు కల్తీ జరిగింది అని నిరూపణ జరుగుతుంది ఓ పక్కన, ఇలాంటివన్నీ మన మీదకి వస్తాయని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. ఉదాహరణకి అక్కడ మన తాడేపల్లి ప్యాలెస్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి హోమం చేస్తుంటే భారతీదేవి గారు వెనకమాల చేత్తో తుడిపి పారేసింది ప్రసాదాన్ని. కళ్ళారు కనబడుతుంది అది, టిష్యూతో తుడిచి పారేస్తుంది. అంటే అసలు ఎందుకు చేయటం అలా? ఇప్పుడు నువ్వు అటు చేయి, మాకు నువ్వు క్రిస్టియన్, నేను బైబిల్ తీసుకుని తప్పులేదు దానికి. నీ మతం నీది, హిందూ మతం హిందూ. దాన్ని అవహేళన చేసి ఇట్లా కల్తీ వ్యవహారం చేసి అది నా మీదకి వస్తుందని అపవాదుతో మళ్ళీ దాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నామంటే జనానికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఏదన్నా గళం ఎత్తితే నీవు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి గొంతు నొక్కేసావు, భయపడిపోయారు అప్పుడు జనం. ఆ భయంతో మళ్ళీ ఇప్పుడు నేను అధికారంలోకి వస్తే నేను అది చేస్తాను నువ్వు అధికారంలోకి కల్లా ఇక రావు. అప్పుడు అదంటే సానుభూతితో నీకు ఓట్లు వేశారు. ఇప్పుడు ఎందుకు వేస్తారు? నువ్వు వస్తే నేను చంపుతాను, అది కాదు చేయాల్సింది. నేను వస్తే ఈ పరిశ్రమ తెస్తాను, ఈ పేదవాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పాలి. అప్పుడు జనానికి సానుభూతి కలిగిద్ది, నీ మీద ఏదో కొంచెం కొద్దిగా ఓట్లు వేస్తారు. అంతేగాని నేను నత్తే పరాపరా కోస్తాను, పరాపరా చీలుతానంటే ఎవడన్నా వేస్తాడా? ఇది ప్రజాస్వామ్యం. నీకెందుకు నమ్మి ఓట్లు వేస్తారు? అంటే నువ్వు ఓట్లు అయితే మేము చంపించుకోవాలా నీ చేత? ఇప్పుడు పరిశ్రమల కోసం, ఉద్యోగాల కోసం లోకేష్ గారు చాలా స్పష్టంగా అడుగుతున్నారు. మీకు తెలిసిన పరిశ్రమలు ఉన్నా తీసుకురండి, ఉద్యోగ అవకాశాల కోసం మీరు కూడా మాతో సహకరించండి అని అడుగుతున్నారు. కనీసం వాళ్ళలో ఇది ఉందంటే అసలు వాళ్ళకి ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రావటమే ఇష్టం లేదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు బాగుపడటమే వాళ్ళకి ఇష్టం లేదు. ఎంతసేపటికి వచ్చేవాళ్ళు కోర్టులు ఆ భూమి 99 పైసలకి ఇచ్చారు, ఈ భూమి 99 పైసలు. మీరు ఎందుకు చేయలేకపోయారు? ఆ పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేకపోయారు? మీరున్న టైంలో ఆ కంపెనీలు ఎందుకు రాలేదు? ఎందుకు తీసుకురాలేకపోయారు? అసలు మీ దృష్టి అంతా ఉచితాలు బటన్లోకి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు చేసావు. ఇలా అప్పులు తెరవాలంటే కొత్తగా అప్పించేవాడు లేడు. ఇలా పరిశ్రమలు లేకపోతే ఇప్పుడు ఆ చంద్రబాబు గారి నాయకత్వాన, లోకేష్ గారి నాయకత్వాన ఆ పరిశ్రమలు వచ్చి కొద్ది గొప్ప మళ్ళీ ఒక గాడిని పడింది అంటే మనం చేసుకున్న పుణ్యమే. ఇక్కడ వాళ్ళిద్దరు మనకి ఇక్కడ స్థానికంగా ఐటీ మినిస్టర్గా లోకేష్ బాబు గారు ఇవ్వటం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వటం వల్ల మనకి మళ్ళీ ఇంకా డెవలప్ అయింది, రాజధాని మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది అనుకోవాలి. నీ టైంలో ఒక్క పరిశ్రమ కాదు కదా, రుషికొండ తీసుకెళ్ళావు, రుషికొండ అక్కడ ప్యాలెస్ కట్టావు. దానివల్ల అంతకుముందు వచ్చే ఇన్కమ్ ఏమైంది? దానికి ఇప్పుడు కరెంటు బిల్లే 100 కోట్లు వస్తుందంట. ఆ కరెంటు బిల్లు ఎవరు కడతారు? మెయింటెనెన్స్ ఎవరు కడతారు? అనవసరంగా ఉండదు పాడు చేసి, ఆగం చేసి, ఇక్కడ తీసుకెళ్ళి రాజధాని అక్కడ పెడతానని అక్కడ వాళ్ళని మోసం చేసావు, ఇక్కడ వాళ్ళని మోసం చేసావు. అందుకని జనం గుణపాఠం చేసి నీకు 11 సీట్లకే పరిమితమయ్యారు. మళ్ళీ కనుక ఇది పునరావృతం అయితే నీ సీటే గెలవడం కష్టమైద్దని నేను అనుకుంటున్నాను. చివరిగా సార్, అంటే ఈ రోజున ఏదో ఆయన వెళ్ళి మళ్ళీ యాగాలు హోమాల్లో పాల్గొంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేస్తేనో, లేకపోతే వీళ్ళు ఏదో కూటమి ప్రభుత్వంలోని తిరుమల మీద ఏదో అపచారం జరిగిపోతుందని చెప్పి ఏదైతే చేస్తున్నారో ఈరోజు రాద్ధాంతం ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారు. అసలు పొరపాటు కూడా నమ్మే పరిస్థితిలో లేరు జనం. ఇవాళ నీ యాగాలు చేసినా నువ్వు గతంలో చేసిన పనులు ఇవాళ దృష్టి పెట్టుకుంటారు. ఇలా ప్రజలంతా తెలివి తక్కువలేం కాదు. నువ్వు ఎన్ని యాగాలు చేసినా నువ్వు ఎంత చేసావో తెలుసు జనానికి. నీ పాకెట్ మనీ ఖర్చు, నీకు రోజు బన్నులు తినే ఖర్చు కొన్ని 100 కోట్లు అవుతుంది సంవత్సరానికి. అలా నువ్వు హెలిప్యాడ్ సొంతగా భూమిని సొంతగా జీవో నెంబర్ మార్చి సొంతగా చేసుకున్నావు. ఇవాళ నీకు ఏ విధంగా మళ్ళీ నీకు ఓట్లు వేస్తారని నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని ఇది చేసినా నీకేమి ఓట్లు అనేది జనం వేయరు. నువ్వు పిచ్చి భ్రమలు పోతున్నావు అంతే. సార్, దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు పరిపాలన? కానీ చాలా బాగుంది. అన్ని రకాలుగా ముందడుగు వేస్తున్నారు. పెన్షన్లు టయానికి ఇస్తున్నారు, అడ్వాన్స్గా కూడా ఇస్తున్నారు ఒక రోజు ముందుగా. తర్వాత రోడ్లు బాగు చేస్తున్నారు, తర్వాత డ్యాములు ప్రిపేర్ చేస్తున్నారు. అంతా బాగుంది. జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదు, కేవలం ఏదో మోసం చేసి అధికారంలోకి వచ్చారు, మళ్ళీ నేను వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటారు. ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇక రాడు. రాజకీయ సన్యాసం చేయాల్సిందే.
ఏ పరిస్థితుల్లోనూ రాడు. మరి బొత్స గారు అంటున్నాడు, లేకపోతే రోజా వీళ్ళందరూ కూడా బయటకు వాళ్ళు పేరు నిలబెట్టుకోవడానికి అలా చెబుతున్నారు, అంతేగాని ఏమి రారు, వాళ్ళు ఎవరు రారు. బొత్స గారు ఏంది 160 షాపులు, వైన్ షాపులు ఉన్నాయి ఆయనకి. పదవులు అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నారు, కానీ వాళ్ళు చేసిన పని ఏమీ లేదు. గత 5 ఏళ్లలో పరిపాలన ఎలా జరిగింది, వాళ్ళు అభివృద్ధి చేశారా లేదా అనేది జనాలకు తెలుసు. చివరికి తిరుమల లడ్డు వ్యవహారం కూడా కల్తీ జరిగిందన్న అని శెట్టి నివేదిక ఇచ్చినా కూడా కనీసం ఒప్పుకోకపోగా ఇంకా దాని మీద ఏదో వాళ్ళు శిక్షలు తప్పించుకోవడానికి అలా ఇది చేస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు, అంత మించి ఏమీ లేదు. కానీ శిక్ష తప్పదు వాళ్ళకి. కోర్టులు వదిలేసినా దేవుడు వదిలిపెట్టడు. అది ఇప్పటికీ ఈయన పూజలు యాగాలని చెప్పి వెళ్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నిజంగా ఆయనకి ఆ నమ్మకం ఉందంటారా? లేదు, నమ్మకం లేదు. నమ్మకం ఉంటే చెప్పులు వేసుకుని వెళ్తాడు అటు గుళ్ళల్లోకి. వాటి మీద నమ్మకం ఉన్నట్టు సంతకం పెట్టమంటే పెట్టను అన్నాడు. అది లేనప్పుడు వెళ్ళడం ఎందుకు? ఇలా అవమానించడం ఎంతవరకు న్యాయం అంటారు? అది చాలా తప్పండి. ఇంకా ప్రేమ లేకపోతే తీసుకోకూడదు. తీసుకొని పారేయటం అంటే ఏంటి? అవమానించినట్టేగా. ప్రజలు గమనిస్తున్నారంటారు. అంటే ఇప్పుడు ఈయన ఓట్లు వేసే వాళ్ళల్లో హిందువులు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎవరి మతం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళే. కానీ దాన్ని ఇంత ఇదిగా చేయడం ఎంతవరకు మంచిది కాదండి. ఆయన ఏ కులానికి ఒరుగుబాటు లేదు. ఎంతసేపు డబ్బు సంపాదన, వాళ్ళ అనుయాయులకి డబ్బులు సంపాదన మార్గం తప్ప ఏమీ చేయలే ఆయన. అది ప్రజలైతే క్లారిటీగా ఉన్నారంట. మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, జనాల్లోకి వస్తా అంటున్నాడు. వాళ్ళ పాదయాత్ర ఆయన పవర్లో ఉన్నప్పుడే బారికేడ్లు కట్టుకొని పోలీస్ పవర్తో తిరిగాడు. ఇప్పుడు ఏమి లేకుండా ఏం తిరుగుతాడు? రారు. నమ్మకం లేదు, వచ్చే అవకాశం లేదు. పవర్లో ఉన్నప్పుడే పోలీస్ పవర్తో తిరిగి బారికేడ్లు పెట్టుకొని డేరాలు కట్టుకొని తిరిగాడు. ఇక పవర్ లేనప్పుడు ఏం తిరుగుతాడు? అసెంబ్లీకి వెళ్ళటానికే భయపడుతుంటే ఇంకేముంది? టైం ఇచ్చినా రాడు, ఏమీ లేదండి. ఎంతసేపటికి ఉన్న కేసులు తప్పించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, అంత మించి ఏమి లేదు. సమావేశాలు జరుగుతున్నాయి, చర్చకు రండి అంటే ఏదైనా సమస్యలు ఉన్నా మీరు వచ్చి మాట్లాడండి, మీకు సమయం ఇస్తామంటున్నారు. మరోవైపు నుంచి లోకేష్ గారు అయితే మీకు తెలిసిన పరిశ్రమలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి, అవి ఆ పేరు మీరే తీసుకోండి, మన రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగితే బాగుంటుంది కదా, మీరు కూడా రండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి, ఎలా ఉంది వైసీపీ వాళ్ళ పరిస్థితి? ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? టీవీలో చూస్తున్నాము, లోకేష్ని నీ కొడుకుతో ప్రమాణం చేయని అడుగుతున్నారు. అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? సుబ్బారెడ్డి గారు చెప్పారుగా కల్తీ గెలిచిందని, ఇంకెందుకు ఇంత గోల? అయిపోయిందిగా. అసలు సుప్రీంకోర్టు వేసిన నివేదికే ఉంది కదా, దాని చుక్క పాలు లేకుండా కల్తీ జరిగింది, కెమికల్స్ అని. ఎందుకు సార్ అంత ఓటరించాల్సిన అవసరం ఏముంది? జరిగింది తప్పు, సరే తప్పు జరిగింది. వాళ్ళకి మాట్లాడే బలం అట్లా ఉందో మాట్లాడుతున్నారు. నిన్న రాత్రి ఒక ఆయన డిబేట్లో సాంబశివరావు ఒక 6 నెలలు చంద్రబాబు నాయుడు గారు మీరు బయటికి వెళ్ళండి, వేరే దేశం ఎటన్నా టూర్కి వెళ్ళి రండి, పవన్ కళ్యాణ్కి లోకేష్కి అప్పచెప్పండి అన్నాడు. అటు అప్పచెప్తే ఎవరు ఏం మాట్లాడరు. కానీ అరాచకం కాదు కదా బాబాయ్, కావాల్సింది ప్రజలు ఓట్లు వేసింది ఎందుకు, వీళ్ళని గెలిపించింది ఎందుకు? చంద్రబాబు గారు చెప్పేది అదే కదా, ప్రజలు మనల్ని నమ్మి వాళ్ళు మాట్లాడేది అటాగా ఉందిగా. పేరుని నాని కానీ కొడాలి నాని ఇన్నాళ్ళ నుంచి లోపల ఉన్నాడు, నిన్న వచ్చి బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. సరే రాజకీయంగా మాట్లాడుకోండి, తప్పులేదు. మీ పార్టీకి అభిమానించు, మీ నాయకుడిని అభిమానించు, తప్పులేదు. వేరే వాళ్ళ మీద ఎందుకు ఈ మాటలు? అంటే రెచ్చగొట్టేదారు మీరు అన్నట్టుగా, అంటే మంచితనం చేతకంతనం అవుతుందంటారా? అంతే అవుతుంది. అంతేనా? కనీసం బాబాయ్ ఇప్పుడు మామూలుగా ఇన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించిన అంశం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఒక సాక్షి పేపర్లో పొరపాటున ఫోటో ప్రచురితమైందంటేనే వరుసగా 3 రోజులు ఆయన క్షమాపణ చెప్పారు. ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా వాళ్ళ నాయకుడిని కానీ వాళ్ళ పార్టీ నాయకుల్ని ఎవరన్నా నాబోటాడు విమర్శిస్తే వాళ్ళ పార్టీ వాడు చెబితే చీకటి పడేటోడికి రైతులు తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు. మరి ఇలా వీళ్ళు మెల్లకుండా కూర్చున్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నారు. తప్పే ఉంది వాళ్ళు, ఏడదే తప్పు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అట్లా చేశాడనే కదా బాబాయ్ ఆయన 151 నుంచి 11కి తెచ్చింది. నిజమేను, 11కి తెచ్చి సుఖమే ఉంది. 11కి తెచ్చిన అధికారం వాళ్ళదే అన్నట్టుగా మాట్లాడుతుంటే, అధికారులు మేమే అధికారం మాదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ప్రజల్లో కూడా అది తెలుస్తున్నాడు, అంటే వాళ్ళ మాటలు ఎందుకు తెలియదు, చూస్తున్నారుగా అందరూ. చివరిగా ఇప్పుడు ఏకసభ్య కమిషన్ కూడా చేశారు. ఆ నివేదికలో గనక ఖచ్చితంగా తప్పు జరిగింది అంటే దానికి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నారా వైసీపీ నాయకులు? వాళ్ళ మాదేం తప్పు లేదు అంటారు. నన్ను అంటల్లా ఆయన ఎవరో పేరు నాకు తెలియదు, వైసీపీ లీడరు.
అసలు కల్తీ అనేది జరగలేదు. గోమన కరుణాకర్ రెడ్డి గారు కల్తీ అనేది లేదు, అసలు జరగలేదు ఉమ్. అంటున్నాడు. ఉమ్. మనం ఏం చెబుతాం? ఈ భక్తుల మనోభావాలు కానీ స్వామి అయ్యి వాళ్ళకి ఏం అక్కర్లే, అలాగా ఏం అక్కర్లే. దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజున రోడ్లని కానీ పెన్షన్లు అని కానీ అసలు ఎట్లుంది ఏంటి పరిపాలన? అన్నీ బాగానే జరుగుతున్నాయి. బాగా జరుగుతున్నాయి. రోడ్లు వేయటం కానీ, ఉమ్. మరి పెన్షన్లు కానీ, ఉమ్. ఈ రైతు భరోసా కానీ ఉమ్. అన్నీ సక్రమంగా అందుతున్నాయి. మరి అసలు ఏమీ చేయట్లేదు, ఏదో మోసం చేసి వచ్చాడు చంద్రబాబు, నేను వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నాడు. వాడేం ఎరగదీశాడు? ఉమ్. వాడు చేసిందేం లేదు. ఉమ్. చేసేవాడికి పేర్లు పెడతాం ఎందుకు? ఉమ్. ఈయన బాగానే చేస్తున్నాడు, బాగానే ఇస్తున్నాడు. దాని గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదైనా సమస్య ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడవా అంటే అసెంబ్లీకి రానంటాడు. కనీసం బాబాయ్ ఇన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించిన లడ్డు అది కల్తీ జరిగిందంటే ఒప్పుకోగలుగుతున్నారంటారు వాళ్ళు అసలు? జరిగింది యథార్థమేగా. మరి ఒప్పుకోవట్లేదు ఏమి లేదు. వాడుండగా తిరుపతి పోయి లడ్డు తినలేకపోయాం, అవతల పారేసాం. ఇవాళ బ్రహ్మాండంగా ఉంటుంది. కనీసం స్వామి అంటే భక్తి కానీ భయం కానీ అట్లాంటి స్వామి అంటే భక్తి ఉన్నాడైతే చెప్పులు వేసుకెళ్తాడు లోపలికి. చెప్పులు వేసుకుని వెళ్ళాడు కదా, లడ్డు అవతల పారేసాడు కదా తినకుండానే. ప్రసాదం పక్కన పెట్టి ఇంకా చేసింది నీ దేవుడు నీకు గొప్ప అయితే అయ్యి ఉండొచ్చు బాబాయ్, కానీ నువ్వు ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం భక్తుల మనోభావాలను కూడా గౌరవించాడంటావా? ఏమీ లేదు, గౌరవించలేదు. భార్యాభర్తలు ఎప్పుడన్నా ఇద్దరు కలిసి వెళ్ళారా? లేదు, ఎప్పుడు లేదు. ఒక్కడే వెళ్ళేవాడు, చెప్పులు వేసుకున్నావు, ప్రసాదం అవతల బారేసావు, ఆ ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చేవాడు. ఇప్పుడు అదేమంటే కొండ మీద అంతా అపచారం జరిగిపోతుంది అది అని చెప్పి ఇప్పుడు గోమన కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ అంటే వాళ్ళే బాటిల్స్ పడేసి కూడా ఇవన్నీ వాళ్ళు చర్చి కట్టుకోవడానికి ఇదంతా ప్లాన్ అంతా. ఏమి లేదు, అలా అయ్యి ఉన్న కానించి రాజశేఖర రెడ్డి ఉన్న కానించి జరిగే ప్లాన్ ఇది. మరి అందరూ ఓట్లు అందరూ వేస్తున్నారు, హిందువులు వేస్తున్నారు, ముస్లింలు వేస్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళని కూడా సమానంగా చూడాలి కదా బాబా? చూడాలి, అందరినీ చూడాలి. వాళ్ళకి జరుగుతుందా మనకి కూడా అట్లా జరగాలి. ఇవాళ అందరికి జరగట్లా. వాళ్ళకి ఇస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. అందరు రోడ్లు వేస్తున్నాడు, ఇల్లు కడుతున్నాడు కూడా. మళ్ళీ నేను వచ్చానంటే రప్ప ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం. ఇవన్నీ జరిగాయి కాదు, చచ్చాయి కాదు. అంటే ఇంకా నా జనాలు నమ్ముతారంటావా? ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మేవాళ్ళు లేడు. ఇంట్లో మూలన కూర్చున్న ముసలాళ్ళు కూడా నమ్మట్లా. ఇంకెవరు నమ్ముతాడు? మనం ఈ రోజు పెన్షన్ టైంకి వస్తుందా? ఖచ్చితంగా టయానికి. లేదు, కరెక్ట్గా ఇస్తున్నారు. అంటే ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఎట్లా పనితీరు వాళ్ళు ఎలా ఉన్నారు? బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళకేమండి ఏది పడ్డా బాగానే చేస్తున్నారు. మరి ఏమన్నా ఇతర దేశాల్లో మన వాళ్ళు ఇరుక్కుపోతే లోకేష్ పిలిపిస్తున్నాడు, తీసుకొస్తున్నారు. ఇంకా చేయింది ఏంది వాళ్ళు? మళ్ళీ పాదయాత్ర చేస్తా జనాల్లోకి వస్తాను అంటున్నాడుగా. వాడు ఏది చేసినా ఇక లేదు, ఆ ఛాన్స్ పోయింది. అయిపోయింది, ఒక ఛాన్స్ అయిపోయిందట. ఒక ఛాన్స్తోనే మళ్ళీ రాడు. ఒకసారి అన్నాడు, ఆ ఒకసారితోనే పోయింది. మరి ఈరోజు రోజా కానీ పేరు నాని కానీ మొన్న కూడా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు. ఇవన్నీ లపోటా, ఇవన్నీ ఏమీ లేదు. వీళ్ళు చెప్పేది ఏది జరగదు. గిరాల మండలంలో ఈరోజు అన్నా క్యాంటీన్ మొదలు కాబోతుంది. మీ ఏం చెప్పదలుచుకున్నారు అన్నా క్యాంటీన్? అన్నా క్యాంటీన్ గురించి చాలా బాగుందండి. అందరూ బాగా భోజనం చేస్తున్నారు, ఏంది టయానికి పెడుతున్నారు, అంతా హ్యాపీగా ఉంది. భోజనం దొరుకుతుంటావా? అలాంటి భోజనం 5 రూపాయలు దొరకదండి. కష్టపడి పని చేసుకునే వాళ్ళకి అన్నా క్యాంటీన్ ఎలా చాలా ఉపయోగపడుతుందండి. కష్టం చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఐదేళ్లలో అసలు అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదని తీసేశారు కదా. ఎవరండి తీసింది? ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు. ఏంది వీళ్ళు తీయలేదుగా. వీళ్ళుంటే మళ్ళా అభివృద్ధి సాగింది. వీళ్ళు లేరుగా, అందుకు ఇష్టం అర్థమైందంటారు. ఎవరుంటే మంచి జరుగుద్ది, వీళ్ళుంటేనే మంచిదండి. వీళ్ళుంటే పేదవాళ్ళకి ఉపయోగం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మళ్ళీ నేను వస్తా ఒక్కొక్కటి సంగతి తెలుస్తారు రప్ప అని అంటున్నాడు. రపా వేసుకుంటాడు. దేనికి ఉపయోగపడతాడు? రపా ఆడుకోవడానికి ఉపయోగపడతాడు, అంతే. దేనికి ఉపయోగపడతాడు? అసలు రాజకీయం అంటే ఏందో తెలియదు అండి ఆయనకి. రాజకీయం అంటేనే తెలియదు. తెలిస్తే ఎట్టెందుకు చేసేవాడు? అప్పుడు ఎలా ఉండేది అన్న? గత 5 ఏళ్లలో ఎలా ఉంది? నరకం అనిపించాం, నరకం అనిపించాం. ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం వచ్చాక హ్యాపీగా ఉందండి. అందరూ బాగా కూర్చోస్తున్నారు. పథకాలు వస్తున్నాయి, అన్ని డెవలప్మెంట్ అవుతున్నాయి. ఏంది ముఖ్యంగా మన అమరావతి రాజధాని అవటం ముఖ్యం అవుతుంది మాకు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయి.
ఆలోచించారంటావా జగన్ గురించి ఇక లేదండి మళ్ళీ ఆలోచించేది దానికి సోలో లేడు. బాబాయ్ మీరు ఇలా అంటే రోజు కూలీ చేసుకునే పరిస్థితి ఈ రిక్షా మీద మహా అయితే ఒక 500 అంతకన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి కూడా లేదు. సో మీలాంటి వాళ్ళకి ఈ రోజు ఇక్కడ ఈ దుగ్గిరాల మండలంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిదండి, దేవుడు అనుకోవాలి ఆయనకి. అంతే నిరుపేదలకి అడుక్కున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ 3 సంవత్సరాలు ఫ్రీగా పెట్టించాడు పాపం. ఇక రేపటి నుంచి ఎల్లుండి నుంచో లేకపోతే 5 రూపాయల కాడికి పెడితే పెట్టు. 5 రూపాయలకి భోజనం అసలు మామూలు కూరే మామూలుగా 20 రూపాయలు 30 రూపాయలు తీసుకున్నారు, ఇంత పెడుతున్నారు. ఒక మనిషి చాలదు. ఏదైనా కూర క్యాంటీన్ వెళ్ళి మామూలుగా తీసుకోవాలన్నా 5 రూపాయల 20 రూపాయలు 30 రూపాయలు కొన్ని చోట్ల కొన్ని లెక్కలుగా అమ్ముతారు వాళ్ళు. కనీసం అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరూ చూశారు. అయినా కూడా ధరలు పెరిగినాయి, బియ్యం ధరలు పెరిగినాయి, కందిపప్పు ధర. అయినా కూడా ఈ అన్నా క్యాంటీన్ల వల్ల పేదవాడు ఒక ముద్ద భోజనం చేస్తాడనే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటో. నెంబర్ 1 పథకం అండి ఇది. చంద్రబాబు హయాంలో చేసేది ఎప్పటికైనా బాగానే ఉంటది. మరి గత 5 ఏళ్లలో అసలు దానివల్ల ఉపయోగం లేదు. ఈయన పెట్టింది ఆయనకి ఇష్టం లేక ఆయన పెట్టలేదు. పేరు మార్చుకోవచ్చు కదా. పేరు ఎందుకు మారుస్తా? పేరు మారిస్తే మళ్ళీ మామూలుగా తేడా వస్తుందిగా. ఇవన్నీ మామూలు మళ్ళీ ఇప్పటికే చాలా అప్పులు అయిపోయాం. మళ్ళీ దేశానికి మళ్ళీ అప్పులు ఎక్కడ చేసేదని ఆఫ్ చేసి ఉంటాడు ఆయన ఆలోచించి. అవ్వలేదు పాపం, ఆయన అసలు ఏం అప్పులు తీసుకోలేదు, ఎక్కడ రూపాయి కూడా తినలేదు. వాళ్ళ ప్రభుత్వం నెంబర్ 1. అసలు బ్రహ్మాండమైన అసలు వాళ్ళు చేసింది ఏ క్లాస్గా చేశారు. అందుకనే అటు నుంచి మామూలుగా ఓడిపోయారు. అటు ఉన్న ఎమ్మెల్యే మొత్తం మామూలుగా ఇటు తిరిగి గెలిచారు. పాపం మంత్రులు చేస్తున్నారు. కాదు బాబాయ్, అంటే ఈ గత 5 ఏళ్లలో అమరావతి రాజధాని కానీ లేకపోతే రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఏమన్నా గత 5 ఏళ్ళు అసలు వాళ్ళు ఏం చేశారండి? ఏంటంటే రోడ్లు చేయలేదు. ఏం మా రిక్షా బండి పక్కకి తెల్లాలంటేనే రిమ్ ఇరిగిపోతే 1000 రూపాయలు. ఏ బండి ఏదైనా ఏది తేడా వచ్చినా కూడా మామూలుగా మాకు దెబ్బ కానీ వాళ్ళే హ్యాపీగానే ఉంటారు. ఏదో మేము మామూలుగా చేస్తున్నాం. ఏముంది, నోటి మాట ఎవరని చెప్పుకుంటారు, నేను చెప్పను. నోటి మాట ఎవరని చెప్పుకుంటారు. బాగా చేసిన వాళ్ళకి మంచోడు అని చెప్తారు, కానీ చేయని వాళ్ళకి మంచోడు ఎట్టారు. నియోజకవర్గానికి సంబంధించి లోకేష్ గారు మీకు ఎమ్మెల్యే, ఆయన మంత్రి కూడా. ఓ పక్క స్కూల్ పిల్లల్ని మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు స్కూల్ పిల్లల యూనిఫామ్లు కానీ మధ్యాహ్నం భోజనం కానీ లేకపోతే పిల్లలకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మన టీచర్ పోస్టులు కానీ ఎట్లా పనిచేస్తున్నాడు మీ లోకేష్? బ్రహ్మాండంగా చేస్తున్నాడండి. ఇప్పటికే 6 లక్షల చిల్లర అయింది. నేను 5 సంవత్సరాల్లో మామూలుగా 20 లక్షలు పూర్తి చేసి ఒక్కటి కూడా తప్పకుండా మొత్తం పూర్తి చేస్తా 5 సంవత్సరాలని మామూలుగా ప్రకటన ఇచ్చాడు. మరి అది చేయటం చేయకపోవటం అది తర్వాత సంగతి. అది చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాం మేము. ఈ రోజు మీకు అన్నా క్యాంటీన్ అయితే మీకు ఉపయోగమే. నెంబర్ 1.